హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పొద్దున్నే బ్రష్ చేసుకుంటున్నాను. నేను ఇంకా లేవగానే తీసిన షూట్ అనమాట ఇది. ఆ తర్వాత నేను గ్రీన్ టీ తాగుతాను అనమాట. నాకు లిప్టన్ గ్రీన్ టీ అంటే చాలా నచ్చింది అనమాట. చాలా మంది అంటారు చేదుగా ఉంటుంది, అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని చెప్పి. కానీ నాకు గ్రీన్ టీ తాగితేనే ఆ రోజు అనేది ఫుల్ఫిల్ అనిపిస్తుంది. నేను ప్రతిరోజు ఖచ్చితంగా గ్రీన్ టీ మాత్రం తాగుతాను. ఇది ఎంత తక్కువ ధరలోనే మంచిగా మనకు అమెజాన్లో నేను తీసుకున్నాను. దానికి సంబంధించిన వీడియో కూడా తొందరగా. హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చినాను. అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఆ వీడియో చూస్తుందండి. యాక్చువల్లీ మా వదిన నిన్న మార్కెట్కి వెళ్ళిందనమాట. అయితే కొన్ని వస్తువులు తీసుకొచ్చింది. అదే బ్యాగ్ అనమాట. ఇప్పుడు ఆ బ్యాగ్ని మీకోసం నేను రివ్యూ చేస్తున్నాను. అందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. వీడియోకి ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అరే కూర్చో. ఇప్పుడు మేము చూస్తాం. ఇది అదే అనమాట బ్యాగు. బరువు బాగా ఉంది, నాకు తీయడానికి రావట్లేదు. ఫస్ట్ వచ్చేసి ఇది మా అర్హాన్ బాబు కోసం అని చెప్పి బాటిల్ తీసుకున్నారు, వాటర్ బాటిల్. మా అర్హాన్కి ఏది కొన్నా ఫస్ట్ ఎక్కడైనా మార్కెట్కి వెళ్ళిందనుకో మా అర్హాన్ కోసం ఖచ్చితంగా ఏదో ఒకటి కొనుక్కుంటాం. అందులో ఫస్ట్ ఈ బాటిల్ అనమాట, వాటర్ బాటిల్. ఇది వచ్చేసి మా అర్హాన్ బాబుకి వింటర్ కదా, చలికోజలమని ఇట్లా అదే ఇట్లా చెవులకు అడ్డంగా పెట్టేది. ఇది మంకీగా ఇదనమాట. అంటే ఇట్లా తొడుగుతారు కదా చెవులకి, అది. ఆ తర్వాత వచ్చేసి మన పూల తొట్టిలు అనమాట. ఇవి 3 తీసుకున్నాము. మేము మా ఇంట్లో అసలు మా అమ్మ ఏది చాలా రకాల చెట్లు పెడుతూ ఉంటుంది ఎప్పుడు. ఇక వాటి కోసం అని చెప్పి 3 తీసుకున్నది. మంచి క్వాలిటీతో ఉన్నాయి ఇవి. ఇది వచ్చేసి ప్లాస్టిక్తో తయారు చేసింది. అఫ్కోర్స్ ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది తీసుకున్నారనమాట. వచ్చేసి ఒక జార్, జగ్ అంటారా జార్ అంటారా అది వాటర్ కోసం అని ఇవేమో ఉన్నాయి తీసుకున్నాను. ఇదేమో మా ఇంట్లో వాటర్కి తాగడానికి చాలా మంది ఎప్పుడు ఎవరో వస్తూ ఉంటారు. జగ్గు వాటర్ జగ్ అనమాట ఇది. ఇంకా ఊకే గ్లాసులు బాటిల్స్ అంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి జగ్గు తీసుకోవడం జరిగిందనమాట. ఇగో ఇది వచ్చేసి మన టిఫిన్ బాక్సెస్. దీని లోపల ఇంకా ఉంది. 3 సెట్స్ అనమాట. 1 2 3 సెట్లు వచ్చినాయి అనమాట. ఇగో ఇది వచ్చేసి చిన్న బాటిల్. దీనికి ఇది మూత ఇలా పెట్టాలి. దాని తర్వాత ఇది పెద్దది, మళ్ళీ దీనికి ఇట్లా ఇది వచ్చింది అనమాట. ఇది 3 సెట్స్ వచ్చింది. ఇవన్నీ తక్కువ ప్రైస్లో మా వదిన సిటీలో తీసుకొచ్చారనమాట. ఇవి వచ్చేసి మన కర్రీస్ అట్లా వేసుకోవడానికి కోసమని చిన్నవి బౌల్స్ తీసుకున్నారనమాట. 3 సెట్ ఇది కూడా. ఇదేమో మా కర్రీస్ అట్లా ఎక్కడైనా వెళ్ళినప్పుడు, అంటే మా రిషి కాలేజ్కి వెళ్తాడు కదా, తనకి కర్రీస్ అట్లా పెట్టుకోవడానికి కోసమని చిన్న బాక్స్ తీసుకుంది. ఇది వచ్చేసి మన స్టాండ్ అనమాట. అంటే వాటర్కి సంబంధించి ఇట్లా కుండ లాంటివి పెట్టుకోవడానికి, బిందె లాంటివి పెట్టుకోవడానికి కోసమని ఇది లేటెస్ట్గా వచ్చిందట. నాకు కూడా తెలియదు, నేను ఈరోజే చూసి తెలుసుకున్నా. ఇది వచ్చి జల్లి. యాక్చువల్లీ నాకు లడ్డూలు అంటే ఇష్టం. మా వదిన నాకు లడ్డూలు చేస్తా అంటున్నాను, కానీ సరైన జల్లి లేకుండా ఎన్ని రోజులు ఉంటాయన్నమాట. అయితే ఈరోజు కొనుక్కొచ్చిందనమాట జల్లి. ఇదేమో
డస్ట్ ప్యాడ్ ఆఫ్ కోర్స్ అందరికీ తెలుసు, కానీ ఇది స్టీల్లో వచ్చింది. ఇది మా వదిన షాపులో పెట్టుకోవడానికని తెచ్చుకుందనమాట డస్ట్ ప్యాడ్. ఇది అందరికీ యాజ్ యూజువల్గా అందరికీ తెలుసు. అరే ఆగ్రామ్ ఇది మీకు అందరికీ తెలుసు. ఇది వచ్చేసి జల్లిగడ్డ, అంటే మనం ఏమన్నా పకోడీలు కానీ బజ్జీలు కానీ అట్లాంటివి చేసినప్పుడు ఇట్లాంటి వాటిలో ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. ఇది వచ్చేసి పప్పు ఇట్లా స్మాష్ చేయడానికి ఆలుగడ్డలు కానీ పప్పు కానీ ఇట్లా కొన్ని రకాల ఐటమ్స్ ఇట్లా స్మాష్ చేయడానికి కోసమని తీసుకున్నది అనమాట. ఇది వచ్చేసి ఇంకొక అంటే మామూలుగా టీ పెట్టుకోవడానికి కోసమని, టీ కాఫీ పాలు అట్లాంటివి వేడి చేసుకోవడానికి కోసమని తీసుకున్న బన్నాలు. ఇది బాగుంటుంది కూడా. ఇది వచ్చేసి మన జల్లి, అంటే వాటికి రంధ్రాలు ఉంటాయి లోపల సైడు అన్నీ. ఇట్లా అంటే మనం ఏదన్నా పులుసు లాంటివి చేసుకున్నా లేదా ఏదైనా ఇట్లా వడగట్టుకోవడానికి విత్ మంచిగా బయటకు రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇది జల్లి తీసుకున్నారనమాట. తర్వాత వచ్చేసి ఇవి దీపం కుండీలు, మీకు కూడా తెలుసు, దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా, ఇవి తీసుకున్నారనమాట. నాకు కెమెరా కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అందుకనే సరిగ్గా కనబడట్లేదు. దీపం కుందీలు అనమాట. వీటికి వచ్చేసి అష్టదళ పద్మం అంటారు కదా, ఆ షేప్లో ఇవి రెండింటికి వచ్చిందనమాట. మధ్యలో వచ్చేసి ఇట్లా దీపం ఒత్తి పెట్టుకోవడానికి కోసం అని చెప్పేసి ఇట్లా మధ్యలో అది వచ్చింది. ఇందులో మధ్యలో దీపం ఒత్తి పెట్టి దీపం వెలిగిస్తారు. మధ్యలో దీపం ఉంటుంది, సైడ్ అంతా మొత్తం ఆయిల్ వస్తుంది కదా, అట్లా అనమాట. ఇది వచ్చేసి టిఫిన్ బాక్స్ మా అల్లుడి కోసం అని చెప్పి, తను కాలేజ్కి వెళ్తాడు కదా మార్నింగ్ అని చెప్పి ఇక తన కోసమే టిఫిన్ బాక్స్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మా అర్హాన్ బాబుకి వాటర్ తాగడానికి కోసమని గ్లాస్ అనమాట. మా అర్హాన్ బాబు కోసం అని చెప్పారుగా, ఏది తీసుకున్నా ఎక్కడ కొనుక్కున్నా కానీ ఖచ్చితంగా మా అర్హాన్ బాబు కోసం ఏదో ఒకటి తీసుకుంటారు. అయితే వాటర్ తాగడానికి కోసమని తనకి ఇంట్రెస్టింగ్ ఉంది కదా, ఎల్లో కలర్ విత్ ఒక టాటూ వేసి ఉంది, బాగుంది ఇది గ్లాస్. ఇది వచ్చేసి మా అర్హాన్కి బొమ్మ. అఫ్కోర్స్ ఇది మా అర్హాన్ కోసం ఇది కొన్నాం అనమాట. ఇది మా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. ఇది ఇప్పుడు మా అర్హాన్ కోసం తీసుకొచ్చింది మా వదిన. ఇంకొకటి ఈ బాక్స్ అనమాట. ఈ బాక్స్ కూడా ఏదైనా చిన్న వాటిని ఏమైనా స్టోరేజ్ చేసుకోవడానికి బాగుంటుంది, తీసుకోవడం జరిగింది. తర్వాత గ్లాసెస్, ఇవి మంచి క్వాలిటీ ఉన్నాయి, మంచి స్టిఫ్గా ఉన్నాయి, అంటే ఒక్కొక్కటి మంచి గట్టిగా ఉన్నాయి, అంటే చాలా వెయిట్తో ఉన్నాయి అనమాట. స్టాండర్డ్గా ఉన్నాయి ఇవి గ్లాసెస్. 3 తీసుకున్నారు, 4 తీసుకున్నారు, 4 గ్లాసెస్ ఉన్నాయి అనమాట. ఈరోజు ఇవన్నీ మీకు ఈరోజు నేను చూపించడం జరిగింది అనమాట. ఇవన్నీ మా షాపింగ్ వదిన తీసుకున్న వాటిలో ఈరోజు మీకు చూపించిన అనమాట. యాక్చువల్లీ మేము ఎప్పుడేం కొనుక్కున్నా మా వదిన కానీ మేము కానీ మా అమ్మ కానీ ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒక వస్తువు మాత్రం ఖచ్చితంగా వదిలించుకుంటాను అనమాట. అయితే అందులో భాగంగానే ఈరోజు నేను మా వదిన తీసుకొచ్చినవన్నీ మీకు ఈరోజు చూపించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు నా వీడియో చూసి ఆదరించిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి, ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీకు ముందు ఇంకా మంచి వీడియోలు చేస్తూ మీ ముందుకు వస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.